హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాజ్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికి ఒక మంచి పచ్చడి చెప్పేస్తానండి. అదేనండి ఉసిరికాయ పచ్చడి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఒక ఉసిరికాయన మనం డైలీ లైఫ్లో మనం తీసుకోవాలండి. అలాగే అది ఏ రకంగా తీసుకున్నా పర్వాలేదు. అలాగే పచ్చడిని కూడా మీరు ఈ సమ్మర్కి ట్రై చేసేయండి. నా స్టైల్లో చాలా ఈజీగా ఎలా అయిపోతుందో చూసేద్దామా. దీనికోసం నేను ఒక 1 kg ఉసిరికాయలు తీసుకొని బాగా కడుక్కొని తుడుచుకొని గంటలు పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక 250 grams ఆఫ్ చింతపండుని తీసుకొని గుజ్జులాగా నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే ఒక 250 ml ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయలు వేసుకొని గ్రౌండ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత వేరే కడాయిలో 2 tablespoon ఆవాలు, 2 tablespoon మెంతులు ఫ్రై చేసుకొని చల్లారాక ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఉసిరికాయల్ని ఒక గిన్నెలో వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకుని ఆవాల మెంతులు కూడా వేసుకొని అలాగే మనం చింతపండు నుంచి తీసిన గుజ్జును కూడా వేట్ చేసుకొని 150 grams చిల్లీ పౌడర్ని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక 50 grams సాల్ట్ని కూడా వేసి ఒక్కసారి పూర్తిగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత మనము గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది కదండి, అది అందులో ఎండుమిర్చి కూడా వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అది బాగా కలిసిపోయాక 3 to 5 days రెస్ట్ ఇచ్చి ఇంకా మీరు మంచి పెరుగన్నంతో సర్వ్ చేసుకొని తినండి. అమోఘం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో నాతో పోస్ట్ చేస్తుంటా అలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.